రే నువ్వు అర్జెంట్గా పక్క రూమ్కి వెళ్ళి ప్రొజెక్టర్ రిమోట్ ఉంటుంది తీసుకోండి. సార్ ఇప్పుడు టెస్ట్ పెడతా అన్నారు కదా. ఓడి అమ్మ బాక్లో టెస్ట్ మళ్ళీ పెడతానులే, దేవరా ట్రైలర్ రిలీజ్ అయింది ఇక్కడ. నువ్వు వెళ్ళు నువ్వు అంతట్లో ఈ లైట్లన్నీ ఆపే. సార్ రేపు ఫ్రైడే కదా, అందరూ బంక్ కొట్టేద్దాం అనుకుంటున్నాం సార్. నేను మీతో ఫ్రెండ్లీగా ఉంటానంటే దాని అర్థం మీరు ఏదైనా చేయొచ్చని కాదు. అంటే సార్ అది ఒక 100 పేపర్స్ ఫుల్ బాటిల్ అండ్ క్యాష్ ఉంది సార్. పోండి సంకనాకి పోండి. ఆ బాటిల్ ఎవరు కనపడకుండా టేబుల్ కింద వచ్చి పెట్టు. సార్ పిలిచారంట. ఏంటి మీ స్టూడెంటే ఎగ్జామ్ హాల్లో కాపీ చేస్తూ దొరికిపోయాడు. స్టాఫ్ మొత్తం డిబార్ చేసేద్దాం ఫిక్స్ అయ్యాం. సార్ ఫస్ట్ టైం కదా సార్, నేను మాట్లాడతాను, నేను చూసుకుంటాను, నెక్స్ట్ టైం నేను చేయకు. సారీ సార్. అరే నీకు ఎగ్జామ్ లో కాపీ కొట్టడం కూడా రాదేంట్రా? నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఎగ్జామ్ లో చదివి టాప్ వచ్చినోడు గ్రేట్ కాదు, ఎగ్జామ్ లో కాపీ కొట్టి దొరకకుండా ఉంటాడు చూడు, ఆడు గొప్పోడు. సారీ సార్. సరే ఒక 500. 500 దేనికి సార్? పదరా నువ్వు సార్ దగ్గర. సార్ 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 ఇస్తాను సార్, ఇస్తాను. సరే ఈ రోజు మనం 7th క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సార్ ఆ క్వశ్చన్ నేను సాల్వ్ చేస్తాను సార్. అవునా, ఎలా చేసావు? ట్యూషన్లో చెప్పారు సార్. ఓ అవునా, ఇట్రా ఒకసారి. నీ అబ్బా కాదురా, నేను నైట్ అంతా కష్టపడి ఒక క్వశ్చన్ నేర్చుకొని వస్తే అది నువ్వు ముందు రోజే చేసుకొచ్చేస్తే నీ క్లాస్లో ఏం చెప్పాలరా? ఇంకా నువ్వు ఫస్ట్ ట్యూషన్ మానే.